birth and dying, you know. సో ఇది It is not fun talking birth and dying. చనిపోవడం హాస్యాస్పదం కాదు. So material birth, death, old age are very painful. ఈ భౌతిక శరీరంలో జన్మ, మృత్యు మరియు వ్యాధి అనేటి చాలా బాధకరమైన విషయాలు. ముసలితనం. In the Bhagavad Gita it says how you take another body. భగవద్గీతలో చెప్పబడింది 8:5 and 8:6, yeah, you can reach. భగవద్గీతలో ఈ శరీరం ఎలా మారుతుందనేది చెప్పబడి ఉంది. చావు అనేది ఎలా ఉంటుందని చెప్పబడింది. 8వ అధ్యాయం 5వ శ్లోకం. అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహమును విడుచువాడు తక్షణమే నా దివ్య భావమును పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. 6వ శ్లోకం. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మానవుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. So if you think of God, you go at the time of death, you go back to the spiritual world. అంటే చనిపోయేటప్పుడు మనం భగవంతుని స్మరిస్తే. But if you think of anybody else, then you have to take birth accordingly. సో మనం భగవంతుని గురించి స్మరిస్తే చనిపోయేటప్పుడు మనం భగవంతుడికి చేరుతాం. అదేవిధంగా ఏ వేరే విషయాన్ని తలిచినట్లయితే అలాంటి శరీరాన్ని పొందుతాం. So you can go 15, 8, 9, 10. జగన్ బ్రో. ఓకే బ్రో. అనువాదం. వాయువు గంధమును మోసుకొని పోవునట్లు జీవుడు భౌతిక జగత్తున విభిన్నములైన తన భౌతిక భావ సంస్కారములను ఒక దేహము నుండి మరొక దేహమునకు కొనిపోవుచుండును. ఈ విధముగా అతడు ఒక దేహమును గ్రహించి తిరిగి మరి ఒక దేహమును గ్రహించుటకై దానిని విడిచివేయును. జీవుడు ఈ విధముగా మరొక స్థూలదేహమును గ్రహించి మనసుతో కూడి ఉన్న ఒకానొక రకమైన కర్ణములను, నయనములను, జిహ్వను, నాసికను, స్పర్శ శక్తిని పొందును. అట్లు అతడు ప్రత్యేక వర్గమునకు చెందిన ఇంద్రియార్థములను అనుభవించును. జీవుడు ఏ విధముగా తన దేహమును విడిచునో ప్రకృతి గుణముల ప్రభావమున ఎట్లు శరీరమునందుండి దానిని అనుభవించునో మూఢులు ఎరుగుజాలరు. కానీ జ్ఞానచక్షువులు కలిగిన వారు ఈ విషయమును చక్కగా గాంచగలరు. 11 also. ఆత్మానుభూతినందు ప్రతిష్ఠితులైనట్టి యత్నశీలురైన యోగులు దీనినంతటినీ స్పష్టముగా గాంచగలుగుదురు. కానీ అచేతనులు మరియు ఆత్మానుభూతినందు స్థితిని పొందని వారు ప్రయత్నించినప్పటికీ ఏమి జరుగుతున్నదో గాంచలేరు. So you can see how this works. The soul is transferred to another body. మనం ఇక్కడ చూసినట్టయితే It's like air is carrying the aroma. మనం ఇక్కడ చూసినట్టయితే శరీరం ఎలా ఒక దేహాన్ని మారుస్తున్నదో, గాలిలో ఉన్న సుగంధం ఎలా వెళుతుందో ఒక చోటు నుంచి ఇంకో చోటికి, ఆ విధంగా. And it goes in the body of a mother, you get a certain kind of ears, legs, eyes, hands and everything. సో తల్లి గర్భములో అలాంటి విధమైన శరీరాన్ని, చెవులని, చేతులని, కాళ్ళని పొందుతుంది. This way it is going on and on and on. ఈ విధంగా జరుగుతున్నది క్రమంగా. 8.4 million species, 84 lakh species.
80 లక్షల from the జీవరాశులు lowest of fish up to the human. కింది స్థాయి జీవాల నుంచి మనిషి స్థాయి వరకు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. Sometimes we are going to the demigod place. కొన్నిసార్లు దేవతా శరీరాలు, Sometimes we are becoming man, human. కొన్నిసార్లు మనుషులు, and sometimes we are becoming animals. కొన్నిసార్లు జంతు శరీరాలు. So in this way we are rotating for millions and millions of years. ఈ విధంగా లక్షల సంవత్సరాల నుంచి మనము ప్రతి శరీరాన్ని ఒక్కొక్క శరీరంలో తిరుగుతున్నాము. So very painful business, taking birth and dying, going to different species, It is not very nice. చాలా బాధాకరమైన పరిస్థితి. ఒక జీవి నుంచి ఇంకొక జీవికి, ఒక్కొక్క శరీరాన్ని నుంచి ఇంకొక శరీరానికి తీసుకుపోవడం. You can read 4:29. భౌతిక ప్రకృతిలో అజ్ఞానం యొక్క రీతితో కప్పబడి జీవుడు కొన్నిసార్లు పురుషుడు, కొన్నిసార్లు స్త్రీ, కొన్నిసార్లు నపుంసకుడు, కొన్నిసార్లు మానవుడు, కొన్నిసార్లు దేవత, కొన్నిసార్లు ఒక పక్షి, జంతువు మొదలైనవి. ఈ విధంగా అతను భౌతిక ప్రపంచంలో తిరుగుతున్నాడు. అతను వివిధ రకాల శరీరాలను అంగీకరించడం, ప్రకృతి రీతుల ప్రభావంతో అతని కార్యకలాపాలు ద్వారా తీసుకురాబడుతుంది. Can you go to 3:25, 40, 39, 40? 39, 40 to? Yeah, 25, 3:25, 39, 40. 2 words together. ఈ విధంగా సర్వలోకాలకు భగవంతుడైన నన్ను అచంచలమైన భక్తితో ఆరాధించే భక్తుడు స్వర్గలోకానికి పదోన్నతి పొందాలని, లేదా ఈ లోకంలో ఐశ్వర్యం, సంతానం, పశువులు, ఇల్లు లేదా ఏదైనా సంబంధంతో సంతోషంగా ఉండాలనే కోరికలన్నిటినీ వదులుకుంటాడు. శరీరంతో నేను అతనిని జనన మరణాల అవతలి వైపు తీసుకువెళ్తాను. So unless you surrender to Krishna, you cannot overcome this business of birth and death. అదేవిధంగా మనం కృష్ణుని శరణాగతి పొందకున్నచో మనం వెళ్ళలేము, ఈ జనన మరణ చక్రం నుండి దాటలేము. Next verse. You can put up the verse, they all can read, can participate. Yeah. Otherwise, correct. Okay. Interaction. Let them all read, get them involved. ఎవరైనా చదవాలనుకుంటున్నారా అండి? దివ్య మాతాజీ,
ప్రజిత మాతాజీ, అనుత్తం ప్రభు. నేనే Friends, సర్వశక్తి. volunteer to read. Yeah, please read. హరే కృష్ణ ప్రభుజీ. నేనే సర్వశక్తిమంతుడైన భగవంతుడిని, సర్వోత్కృష్టమైన భగవంతుడిని, సమస్త సృష్టికి మూలాధారం మరియు అన్ని ఆత్మల పరమాత్మను అయినందున జనన మరణాల భయంకరమైన భయాన్ని నేనే ఎప్పటికీ వదులుకోలేను. So you can see here, there is no other way. Nobody can escape this cycle of birth and death. You can try anything. Nobody can overcome that. మనం ఏమనుకున్నా ఇలాంటి భయంకరమైన చావును అధిగమించలేమన్నమాట. Can read the purport. జగన్ ప్రభు, Ask her to read. Carry on reading. Purport. English. No, there's no English. No Telugu. Yeah, bro. There's no purport. Yeah, bro. I'll put the translation. Oh, really? Why no purport? No Bhagavatam PDF? No, bro. We don't have Telugu. We don't have. So the physical copy is there with Jagan Prabhu. He can. Yeah, ask him to read then, because his book is there, no? Yeah, bro. Yes, Prabhu. 3:25:41, Prabhu. Purport. Yeah. భాష్యము. భగవాను You have to read loudly, yeah? Read loudly. ఓకే ప్రభు. ఓకే. భగవానుని విశుద్ధ భక్తుడు కానిదే జన్మ రుచి వలయము ఆగదని ఇచ్చట సూచింపబడినది. కనుకనే హరిం వినాన శృతిం తరంతి అని చెప్పబడినది. దేవదేవుడగు శ్రీకృష్ణుని అనుగ్రహమును బడినదే ఎవ్వరునూ జన్మ రుచి వలయమును దాటలేరు. అదే విషయము ఇచ్చటను సమర్థింపబడినది. తన అసంపూర్ణముగు ఇంద్రియ కల్పనము ద్వారా మనుజుడు పరతత్వమును నెరిగే విధానమును చేపట్టవచ్చును, లేదా యోగము ద్వారా ఆత్మానుభవమునకై ప్రయత్నించవచ్చును. కానీ ఎవరేది చేసినను శ్రీకృష్ణ భగవానునికి శరణము పొందనిదే ఏ విధానము కూడా ముక్తి నొసగజాలదు. దీని భావము కట్టిన నియమ నిబంధనలను అనుసరించుచు తపోధ్యానములను కావించువారు వృధాయత్నము కావించుచున్నారా అని ఎవరైనా ప్రశ్నించే అవకాశము కలదు. దానికి సమాధానము శ్రీమద్ భాగవతము 10వ స్కందము 2వ అధ్యాయం 32వ శ్లోకమునందు ఏ అన్యే అరవిందాక్ష విముక్తమానినః అని తెలుపబడినది. శ్రీకృష్ణ భగవానుడు దేవకీదేవి గర్భమునందున్నప్పుడు బ్రహ్మాది దేవతలు ఈ విధముగా ప్రార్థించిరి: ఓ అరవిందాక్ష, ముక్తులమైతుమని, భగవానునితో ఏకమైతమని, లేదా సాక్షాత్తుగా తాము భగవానుడే అని తలంచుచు గర్వితులయ్యేడి వారు చాలామంది కలరు. ఆ రీతిగా గర్వించినను వారి బుద్ధి స్తుతిపాత్రము కాదు. నిక్కముగా వారు అల్పజ్ఞులే. వారి బుద్ధి ఉన్నతమైనను లేదా గౌణమైనను విశుద్ధమైనది కాదని అచ్చట తెలుపబడినది. విశుద్ధమగు బుద్ధి అందు జీవుడు శరణాగతికి అన్యమైన దానిని తలంపజాలడు. కనుకనే బుద్ధిమంతుడైన వాని యందే విశుద్ధ బుద్ధి ఉదయించునని భగవద్గీత ధృవపరచుచున్నది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. బహుజన్మల పిదప నిజముగా జ్ఞానవంతుడైన వాడే దేవదేవుడైన శ్రీకృష్ణునకు శరణమునందగలడు. శరణాగత విధానము లేకుండా ఎవరునూ ముక్తిని పొందజాలరు. ఈ విషయమున శ్రీమద్భాగవతము ఇట్లు పలుకుచున్నది: ఏవో కొన్ని భక్తిరహిత విధానములను చేపట్టి తమను తాము ముక్తులమని తలచుచు గర్వితులయ్యడి వారి బుద్ధి విశుద్ధమైనది కాదు, మెరుగు పెట్టినది కాదు. వారు నీకు శరణాగతులు కాకపోవుటయే అందులకు కారణము.
పలు విధములకు తపోనిష్టలను ఆచరించినప్పటికీ, బ్రహ్మానుభూతి వరకు అరుదించినప్పటికీ, బ్రహ్మ తేజస్సునందలి నిలిచితమని వారు తలచినప్పటికీ, నిజముగా ఆధ్యాత్మిక కర్మలు లేని కారణమున వారు తిరిగి భౌతిక కర్మలలోనికి పతనము చెందుదురు. తాను బ్రహ్మమని తెలియటతోనే ఎవరునూ సంతృప్తి చెందరాదు. పిదప అతడు పరబ్రహ్మపు సేవలో నెలకొని ఉండవలను. అది ఏ భక్తి అనగా బ్రహ్మం యొక్క కలాపము పరబ్రహ్మపు సేవయే కావలను. బ్రహ్మము కానిదే మనుజుడు పరబ్రహ్మమును సేవింపజాలడని చెప్పబడినది. పరబ్రహ్మము దేవదేవుడే, ఇక జీవుడు సైతము బ్రహ్మమే. తాను బ్రహ్మమును, ఆత్మను, భగవానుని నిత్య సేవకుడును అనిడి అనుభూతి లేకుండా కేవలము బ్రహ్మముని తలచినచో మనుజుని భావన కేవలము సిద్ధాంతపరమైనది కాగలదు. అతడు ఆ భావనను అనుభూతమనర్చుకొనుచు అదే సమయమున దేవదేవుని భక్తియుక్త సేవలో స్వయముగా నియుక్తుడు కావలను. అప్పుడే అతడు బ్రహ్మ భావనలో నిలువగలడు, లేనిచో పతనము తప్పదు. భక్తిరహితులైన వారు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మముల దివ్యమగు సేవను నిర్లక్ష్యపరుతురు కనుక వారి బుద్ధి అల్పమైనదని శ్రీమద్భాగవతం పలుకుచున్నది. తత్కారణమున వారు పతనమును చెందుదురు. జీవుడు ఏదియో ఒక కర్మయందు నియుక్తుడు కావలసియే ఉండను. అతడు దివ్య సేవా కార్యక్రమమున నియుక్తుడు కానిచో లౌకిక కార్యములలోనికి పతనము చెందవలసినదే. లౌకిక కర్మలలోనికి పతనము చెందినంతనే జన్మ మృత్యు వలయము నుండి విడుదల కలుగబోదు. ఇచ్చట కపిల భగవానుడు నా కరుణ లేనిదే నాణ్యత్ర మద్భగవత అని పలికినాడు. అతడు ఇచ్చట భగవానునిగా దేవదేవునిగా పేర్కొనబడినాడు. అతడు సద్గుణైశ్వర్య పూర్ణుడని ఈ విషయము సూచించుచున్నది. తత్కారణమున అతడు మనుజుని జన్మ మృత్యు వలయము నుండి ఉద్ధరింప పూర్ణముగా సమర్థుడై ఉన్నాడు. పరమపురుషుడైన కారణమున అతడు ప్రధానము అనియు పిలువబడెను. సర్వుల ఎడ సముడైనను తనకు శరణము నొందని వాని ఎడ అతడు ప్రత్యేకముగా అనుగ్రహము కలిగి ఉండును. తనకు శరణము నొందిన వాని ఎడ అతడు ప్రత్యేకముగా అనుగ్రహమును కలిగి ఉండును. శ్రీకృష్ణ భగవానుడు సర్వుల ఎడ సమముగా వర్తించిననియు అతనికి శత్రుమిత్రులు లేరనియు భగవద్గీత యందు తెలుపబడినది. కానీ తనకు శరణు పొందిన వారి ఎడ ఆ దేవదేవుడు ప్రత్యక్షముగా అనుగ్రహమును చూపును. అనగా కేవలము అతనిని శరణ వేడుతు ద్వారా ఆ దేవదేవుని కరుణించే మనుజుడు జన్మ మృత్యు వలయము నుండి బయటపడగలడు. లేని ఎడల అతడు జన్మలుగా అనేక మార్లు ఇతర ముక్తి విధానములను యత్నించవలసి వచ్చును. ఫినిష్ బాబు. Very good. So you can see how nobody can escape from the cycle of birth and death. Not possible. The only person who can escape are the devotees. మీరు చూసినట్టయితే జనన మరణ చక్రాల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాని విషయం. ఒక్క భక్తుడికి మాత్రం ఇది సాధ్యం. Even Brahma, who has a long life, he is also frightened of death. అతి దీర్ఘకాలమైన వయస్సు ఉన్న బ్రహ్మ కూడా ఇలాంటి చావు తప్పదు. In the Bhagavad Gita, Krishna says, 8:16. భగవద్గీతలో చెప్పబడి ఉన్నది 8వ అధ్యాయం 16వ శ్లోకం. ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. భౌతిక జగత్తునందలి అత్యున్నత లోకము మొదలుకొని అత్యధమ లోకము వరకు గల సర్వలోకములు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే. కానీ ఓ కౌంతేయ, నా లోకమును చేరినవాడు పునర్జన్మము పొందడు. So you see, even you go to the topmost planet, to the bottom, they all are having this problem of birth and death.
సో మనం చూసినట్టయితే Can you go to 10? Can you go to 10:3:27? 10:3:20. Chocolate. Where's the chocolate? Who Yeah. took chocolates? It goes. Like, cannot see chocolate. There. No chocolates. Yes. We never eat chocolate. Ten 3:27. Jagan Prabhu, you have it? Can translate? Never. Yes, Prabhu, I have it. 10:3:27, Prabhu. వివిధ లోకములకు పరిగిడినను ఈ భౌతిక జగత్తునందు ఎవ్వడును జన్మ మృత్యు జరా వ్యాధులనడి నాలుగింటి నుండి బయటపడలేడు. కానీ ఓ దేవా, నీవిప్పుడు ఆవిర్భవించుటచే మృత్యువే నీకు భయపడి పరుగు తీయుచున్నది. నీ అనుగ్రహముచే నీ పాద పద్మాశ్రయమును పొందిన వారై జీవులందరూ పూర్ణముగు మనశ్శాంతితో నిదురించుచున్నారు. So you can see only the devotees, they are sleeping peacefully because they have conquered this, because they have taken shelter of the lotus feet of the Lord. They are sleeping in full peace. సో ఎవరైతే ఇక్కడ శరణాగతి పొందారో వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. So that means that unless you take shelter of the Lord, you cannot overcome this birth and death. శరణాగతి పొందని ఎడల ఇలాంటి ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించలేము. Can go to 10:87:27. 10:87:27. సర్వ ప్రాణులకు ఆశ్రయం ఇచ్చిన నన్ను ఆరాధించే భక్తులు మృత్యువును విస్మరించి ఆయన శిరస్సుపై తమ పాదాలను ఉంచుతారు. కానీ వేదాల మాటలతో మీరు అభక్తులను జంతువుల వలె బంధిస్తారు. అయినప్పటికీ వారు చాలా పండితులుగా ఉన్నారు. నీ ఆప్యాయత గల భక్తులే తమను మరియు ఇతరులను శుద్ధి చేయగలరు, మీకు విరోధులు కాదు. Yes. So you see how devotees, you got it already? Huh? Yes, bro. So only devotees can cross this cycle of birth and death. కేవలం భక్తులు మాత్రమే ఈ జనన మరణ చక్రాలను దాటగలరు. So you can go to 4:12:30. Dhruva Maharaj is going up the plane and death came. ధ్రువ మహారాజు ఇక్కడ చూసినట్టయితే ధ్రువ మహారాజు ఈ విమానం వచ్చినప్పుడు చావు వచ్చిందనమాట. Can you read that? జగన్ బాబు, you got it? ఎస్ ప్రభు. ఆ దివ్య విమానమును అధిరోహించుచుండగా
మూర్తీభవించిన మృత్యువు తనను సమీపించుటను ధ్రువుడు గాంచెను. అయినను మృత్యువును లక్ష్య పెట్టక అతడు దాని శిరముపై పాదములను మోపి పెద్ద గృహం వలెనున్న విమానమును అధిరోహించెను. Can you read the first paragraph? షూర్ ప్రభు. భక్తుని మరణము, భక్తిరహితుడైన వాని మరణము ఒక్కటే అని తలచుట పూర్తిగా భ్రమపూర్వకమైనది. దివ్య విమానమును అధిరోహించినంతలో ధ్రువుడు తన ఎదుట అకస్మాత్తుగా మూర్తిభవించిన మృత్యువును గాంచెను. అయినను అతడు భయపడలేదు. తనకు మృత్యువు కష్టమును కలిగించుటకు బదులు అతడే ఆ మృత్యువు యొక్క సన్నిధిని అదునుగా చేసుకొని దాని శిరముపై పాదములను ఉంచెను. అల్పజ్ఞులకు జనులు భక్తుని మరణమునకు అభక్తుని మరణమునకు భేదమును తెలుసుకోలేరు. ఈ సందర్భమున ఒక ఉదాహరణమును ఇట్లు చెప్పవచ్చును. పిల్లి తన కూనలను నోట కరుచుకొని తీసుకుపోవచుండును. ఎలుకను కూడా అది నోటుతోనే కరిచి పట్టుకొనును. బాహ్యమునకు ఎలుకను నోట కరుచుకొనుట, కూనలను నోట కరుచుకొనుట ఒకే విధముగా గోచరించినను నిజమునకు అవి సమానము కావు. పిల్లి ఎలుకను నోట కరిచి పట్టుకొనినప్పుడు అది ఎలుకకు మృత్యువని భావము. కానీ అది కూనలను నోట కరిచి పట్టుకున్నప్పుడు వాటికి పరమానందముగా నుండును. ధ్రువుడు విమానమును అధిరోహించినప్పుడు మూర్తీభవించిన మృత్యువు యొక్క ఆగమనమును అదునుగా చేసుకొనెను. వందనములను అర్పించ అరుదించిన ఆ మృత్యువు శిరముపై అతడు పాదములను మోపి అద్వితీయమగు విమానమును అధిరోహించెను. ఆ విమానము పెద్ద గృహం వలె ఉన్నదని ఇచ్చట వర్ణింపబడినది. So you can see that how for a devotee it is like the cat carrying the kitten, and for the non-devotees is the cat carrying the rat. సో మనం చూసినట్టయితే భక్తుడకు ఎలుక తన పిల్లల్ని నోట కరుచున్నట్టు చావు అనిపిస్తుంది. అది అభక్తులకు పిల్లి ఎలుకను పట్టుకున్నట్టు ఉంటుంది చావు అనేది. Correct. So if you take now Krishna, then that will be like the cat carrying the kitten. మనం కృష్ణుని తెలుసుకున్నట్టయితే చావు అనేది పిల్లి తన కూనలను పట్టుకున్నట్టే. Yes. Yes, bro. Sorry. Got it? So sorry, bro. We did not catch it, bro. I think it was breaking. 6 to 13. I got it. మరణ సమయంలో ఈ అజామిలుడు
నిస్సహాయంగా మరియు చాలా బిగ్గరగా భగవంతుని పవిత్ర నామం నారాయణుని జపించాడు. ఆ జపం ఒక్కటే అతనిని అన్ని పాపపు జీవితాల ప్రతిచర్యల నుండి ఇప్పటికే విముక్తి చేసింది. కాబట్టి ఓ యమరాజు సేవకులారా, నరక పరిస్థితులలో శిక్ష కోసం అతనిని మీ యజమాని వద్దకు తీసుకెళ్లడానికి ప్రయత్నించవద్దు. So Yamaraj, the Yamadutas came to take him away. So he chanted Hare Krishna. And immediately he got freed because the Vishnudutas came and stopped them from taking him away because he chanted the name of Narayan. Translation. సో యమదూతలు అజామిలుడిని చావు తర్వాత తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు విష్ణుదూతలు అతను నారాయణ నామస్మరణ చేసినది వెంటనే విష్ణుదూతలు వచ్చి ఆపవలసి వచ్చింది. సో వాళ్ళు ఆపి ఆయన్ని నారాయణ నామస్మరణ చేసినందుకు అతన్ని యమరాజు దగ్గరికి తీసుకెళ్ళకూడదని ఇక్కడ చెప్పినారన్నమాట. Next verse. భగవంతుని పవిత్ర నామాన్ని జపించే వ్యక్తి పరోక్షంగా మరేదైనా సూచించడానికి సరదాగా సంగీత వినోదం కోసం లేదా నిర్లక్ష్యంగా జపించినప్పటికీ అపరిమిత పాపాల నుండి వెంటనే విముక్తి పొందుతాడు. దీనిని శాస్త్రోక్తులైన పండితులందరూ అంగీకరించారు. Can read the next verse. We found it. Yes, bro, got it. ఇంటి కప్పు నుండి క్రింద పడుట, రహదారి యందు కాలుజారి ఎముకలు విరుగుట, పాము కాటుకు గురియగుట, తీవ్రమ్మకు జ్వరముచే పీడితుడగుట, ఆయుధముచే గాయపడుట వంటి ఆకస్మిక దుర్భాగ్యమునకు గురి అయినప్పుడు మనుషుడు హరినామమును ఉచ్చరించి మరణించినచో అతడెంతటి పాపి అయినను వెంటనే నరకయాతన నుండి విమోచనమును పొందును. So you can see how you take shelter of the Lord, then only you can be saved. And here is an example. సో ఈ ఉదాహరణలు చెప్పినట్టు మనం కృష్ణుని శరణాగతి పొందినప్పుడే ఇలాంటి కర్మల నుండి అధిగమించగలము. Can you go to 6:3:24? Yeah. 6:3:24 ప్రభు. Yeah. కనుక భగవంతుని గుణకర్మలను కీర్తించడం వలన మనుషుడు సమస్త పాపముల నుండి సులభముగా బయటకలడని తెలుసుకునవలెను. పాప విముక్తికి ఈ మార్గం ఒక్కటే ఉపదేశించబడినది. ఎవరైనా హరినామమును చక్కగా ఉచ్చరించకపోయినప్పటికీ అది అపరాధరహితమైనచో భవబంధ విముక్తిని బడయగలడు. ఉదాహరణకు అజామిలుడు పరమ పాపి అయినను మరణ సమయమున భగవన్నామమును ఉచ్చరించెను. అది పుత్రుని పిలుచుటకే అయినను అతడు నారాయణ నామమును స్మరించినందున మోక్షమును పొందెను. Finish. So you can see how, in fact,
everybody will die for sure. But those who chant, they will not go and take again repeated birth and death. Hmm? మనం చూసినట్టయితే అందరూ చావలసిందే, చావు తప్పదు. కానీ ఎవరైతే భగవత్ నామస్మరణ చేస్తారో వాళ్ళు ఈ ఇంకొక శరీరాన్ని తీసుకునే అవసరం నుంచి తప్పించుకోగలరు. Those who die, who do karma kanda, they go to heavenly planet. When their piety is finished, they come back to this material world. ఎవరైతే ఈ కర్మకాండాలను చేస్తారో వాళ్ళు స్వర్గలోకాలను పొందుతారు. అలాంటి లోకాలను పొందిన తర్వాత ఆ పుణ్యము క్షీణించిన తర్వాత మళ్ళీ ఇక్కడికి పడతారు, ఈ మర్త్యలోకానికి. And those who do sinful work, they go to hell. And when finished suffering, they have to come back here and take birth from the lowest animal, up again. Finally, they come to the human again after millions of years. సో ఎవరైతే పాపకర్మలు చేస్తారో వాళ్ళు నరకానికి వెళ్తారో అక్కడ ఈ పాపం క్షీణించిన తర్వాత మళ్ళీ ఇక్కడ అతి హేయమైన జీవరాశుల నుంచి, అతి కింది స్థాయి జీవరాశుల నుంచి జన్మాన్ని పొంది అలా నిదానంగా మానవ శరీరానికి వస్తారు మళ్ళీ. So all these are very, very painful, ఇవన్నీ చాలా బాధాకరమైన పరిస్థితి. So the only solution is to chant Krishna's name. Then that's it. You don't come back here anymore. ఒకటే ఒక పరిష్కారం, భగవన్ నామస్మరణ, కృష్ణుని నామస్మరణ. You can go to 6:3:29. Those people who don't chant Krishna's name, they are taken to hell. సో ఇక్కడ చూసినట్టయితే ఎవరైతే భగవన్ నామస్మరణ చేయరో వారిని నరకానికి తీసుకువెళ్ళబడతారు. ప్రభు షల్ రీడ్ అనువాదం. ప్రభు భటులారా, శ్రీకృష్ణుని నామగుణములను కీర్తించుటకు తమ నాలుకను ఉపయోగించిన వారును ఉపయోగింపని వారును, కృష్ణ పాదార విందములను ఒక్క మారైనను హృదయమున తలంపని వారును, ఆ దేవదేవుని ఎదుట ఒక్క మారైనను శిరమును వంచి నమస్కరింపని వారిని అగు పాపులనే నా చెంతకు తీసుకొని రండి. మానవ జన్మ యందు ఏకైక కర్తవ్యమైనట్టి విష్ణువునకు సంబంధించినటువంటి కర్మలను ఆచరింపనట్టి ఆ మూర్ఖులను, దూర్తులను నా చెంతకు తీసుకునే రావలెను. Yes. But those who chant, they don't go to, even in dreams, they don't see this Yamaduta. 6:1:19. సో ఎవరైతే నామస్మరణ చేస్తారో వాళ్ళ కళలో కూడా నరకాన్ని చూడరు. Can you read that? yes ప్రభు. శ్రీకృష్ణుని పూర్ణానుభవము లేకున్నను ఆ దేవదేవుని పాదపద్మములకు ఒక్క మారేనను పూర్తిగా శరణాగతులై అతనిని నామ రూప లీలాదుల ఎడ అనురక్తులైన వారు సమస్త పాపముల నుండి విడువడగలదురు. ఏలనగా వారు నిజమైన ప్రాయశ్చిత్త విధానమును చేపట్టియే ఉన్నారు. అట్టి శరణాగతులు పాపులను బంధించుటకు పాసధరులై ఉండు యమరాజును గాని యముని భటులను గాని స్వప్నములోనైనను గాంచరు. So you see, you understand, by chanting, you never come back again. You go back to the spiritual world. సో మనం చూసినట్టయితే నామస్మరణ చేసినంత మాత్రం చేత మనం నరకాన్ని చూడము. You can go to 12:3:44. భయపడి చనిపోబోతున్నాడు. ఒక వ్యక్తి తన మరణ మంచం మీద కూలిపోయి ఉన్నాడు. అతని సర్వం క్షీణించినప్పటికీ మరియు అతను
ఏమి చెబుతున్నాడో అతనికి స్పృహ లేనప్పటికీ అతను పరమాత్మ యొక్క పవిత్ర నామాన్ని ఉచ్చరిస్తే అతను తన ఫలవంతమైన పని యొక్క ప్రతిచర్య నుండి విముక్తి పొంది అత్యున్నత గమ్యాన్ని సాధించగలడు. కానీ ఇప్పటికీ కలియుగంలో ఉన్నవారు భగవంతుని పూజించరు. Yes. There's no other way to this problem of escaping the cycle of birth and death. ఈ జనన మరణాన్ని తప్పించుకోవడానికి వేరే మార్గం లేదు. But if you practice chanting, then you have no problem overcoming 118.4. అదే మనం నామస్మరణం జపించడం అభ్యసించినట్టయితే ఇలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే భగవంతుని వ్యక్తిత్వానికి సంబంధించిన అతీంద్రియ అంశాలకు తమ జీవితాలను అంకితం చేసిన వారు వేద శ్లోకాలు పాడేవారు మరియు భగవంతుని పాదపద్మములను నిరంతరముగా స్మరించడంతో నిమగ్నమై ఉన్నవారు కూడా అపోహలకు గురి కాకుండా ఉంటారు. వారి జీవితపు చివరి క్షణంలో Yes. Therefore, if anyone who don't want to take shelter of Krishna by chanting, he is considered as the most foolish. సో అదే విధంగా ఎవరైతే కృష్ణుని నామస్మరణాన్ని చేయకుండా ఉంటారో వాళ్ళు మూర్ఖులని చెప్పవలసి ఉంటుంది. Yes. And we all are, you can go to 11. Eleven, 10, 20. So every one of us like that, waiting to die. What happened? 11. Got it, Prabhu. I'm waiting for Jagan Prabhu. Jagan Prabhu, are you able to get it? Yes, Prabhu. 11, 10, 20, Prabhu. Yeah. ఓకే. మృత్యువు ఎంత మాత్రము ప్రియమైనది కాదు. ప్రతి ఒక్కడు వధ్య స్థానమునకు గొనుపోబడేడి మరణశిక్షకు గురి అయినట్టు వాడే కనుక భోగ్య వస్తువుల నుండి లేదా అవి వసగడి భోగము నుండి జనులు పొందగలిగడి సుఖమెట్టిది. Can you go to 11, 20, 14?
Somebody has raised his hand. Why? Taking over. We got it. 11, 20, 14. ఎస్ ప్రభు 11:20-14 దేహము మృత్యువాత పడునదే అయినను జీవసిద్ధిని వసగగలదని ఎరిగిన వాడై బుద్ధిమంతుడు మృత్యువు సమీపించుటకు ముందే ఈ అవకాశమును ఉపయోగించుకొనుటలో మూర్ఖముగా ఉపేక్ష చూపరాదు. 16. We finish 14, read 16. Yeah, bro. ఎస్ ప్రభు రాత్రి పగళ్ళు గడిచిపోవట ద్వారా అట్లే ఆయువు నశించుచున్నదని తెలిసిన వాడై మనుషుడు భయకంపితుడు కావలను. ఈ రీతిగా కోరికను ఆసక్తిని విడిచి అతడు భగవంతుని ఎరిగిన వాడై పూర్ణ శాంతిని సాధించును. Yes. Yes, bro. Can you read 11:9-29? Eleven 9:29. ఎస్ ప్రభు 11:9-29 పలు జన్మ మృత్యువుల పిదప జీవుడు దుర్లభమైన మానవ జన్మను పొందును. అది తాత్కాలికమే అయినప్పటికీ పూర్ణత్వ సాధనకు అవకాశము ఇస్తుంది. కనుక సదా మృత్యోన్ముఖమై ఉండడి తన దేహము పతనమై మరణించే లోపు బుద్ధిమంతుడు చరమ జీవన పూర్ణత్వముకై శీఘ్రమే ప్రయత్నించవలను. ఇంద్రియ భోగము అత్యంత హేయమైన జీవజాతులందునూ లభించును. కానీ కృష్ణ భక్తి భావన కేవలము మానవునికే సాధ్యము కదా. So the easiest way to do this, hello, can you hear me? Yes, bro. Is to chant the name of Krishna. సో అతి సులువైన ప్రక్రియ భగవన్ నామస్మరణ జపమే. You can go to 6:12 Bhagavad Gita purport, last paragraph. Got it? Yeah, bro. Last paragraph. Sloka is there. హరేర్ నామేవ కేవలం కలో నాస్తేవ గతిరన్యథ. కపటము మరియు కలహములతో కూడిన ఈ యుగమునందు భగవానుని పవిత్ర నామ సంకీర్తనమే ముక్తికి ఏకైక సాధనము. మరొక మార్గము లేదు. Marakam madu ledu. What? మార్గము మరొక మార్గం లేదు. Ledu. Hello. So, okay, any questions? Comments? Is it understood? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఇప్పుడు దాకా చెప్పిన వాటిలో? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ తెలుగు ఇస్ నైస్ ప్రభుజీ. లేదు.
And Prabhuji, yesterday while discussing, while trying to preach one of my friends about this Krishna, she is also already in Krishna consciousness, but due to being misguided by ISKCON devotees, she was thinking, she's trying to go to other acharya like Ramanuja acharya, like that. So when I try to preach about Srila Prabhupada and all, she is not in a position to listen at all even. So, what was her questions were like, you can get to Krishna through football, not only through Gita. The true spirit of Krishna consciousness is above all these standards. The way to reach God may differs to everyone as per their constitutional positions. Swadharma is not predefined. So we don't need to follow these all rules and regulations. Swadharma is not predefined. It is her question. And also she said, what are Shastras? The Shastras, Shastras are like that. Even those who are following Shastras, still there are some people who are not following, they're far better than them. That's her questions, Prabhuji. Can you comment on this? He's a rascal. Okay. Can you translate this? Is it like foolish? Murk. Krishna says anyone who don't follow this, he's a rascal, muda. Muda na bijananti, fool, rascal. Right? Yes, Prabhuji. So a fool, how you can give any instruction to a fool? Okay, but we being devotees, we are so much. Can you translate all this, please, you first Yeah. translate the question Okay. and then you give the answer. Otherwise the others ఎస్ may ప్రభు not. మాతాజీ మీ క్వశ్చన్ని తెలుగులో చెప్తారా మాతాజీ? ఎస్ ప్రభుజీ. అంటే నేను నా ఫ్రెండ్ కి అది ట్రాన్స్లేట్ కృష్ణ కాన్షియస్ గురించి ప్రోపగేట్ చేస్తున్నప్పుడు తను అడిగింది, కృష్ణుని గీతాతోనే కాదు మనం చేరుకునేది, ఈవెన్ ఫుట్బాల్ ఆడుకుంటూ కూడా మనం చేరొచ్చు. కృష్ణ కాన్షియస్ అనేది ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయితేనే వచ్చేది కాదు, దానికంటే పైన ఉంది, బియాండ్ అన్నింటికంటే మించి ఉంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధం ఉంటుంది. సో నా స్వధర్మం ప్రకారం నేను ఎలాగైనా ఫాలో అవుతాను, ఇదే ఫాలో అయితేనే నాకు కృష్ణుడు దొరుకుతారు అనేది అంత కష్టం. శాస్త్రాస్ అంటే ఏంటి? శాస్త్రాస్ ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అందరూ కృష్ణుని చేరుకోలేదు. శాస్త్రాస్ ఫాలో అవ్వని వాళ్ళు కూడా ఈజీగా వాళ్ళకంటే ఫాలో అయ్యే వాళ్ళకంటే చాలా హై స్థాయిలో ఉన్నారు అని ఇది క్వశ్చన్. సో దానికి ఆన్సర్ ప్రభుజీ ఇప్పుడు చెప్తా. అదే వాళ్ళని మూర్ఖులు అని చెప్పగలము. ఎవరు మూఢ అని చెప్పబడి ఉన్నది భగవద్గీతలో. కృష్ణుడు మూఢ అని పిలుస్తారు. మూఢులకు మనం ఏమి చెప్పలేము. Krishna says in the Bhagavad Gita, those who don't follow Shastra, they cannot get perfection, they cannot get peace, they cannot go to the supreme destination. Bhagavad Gita 16:23. Yes. But still they do chanting, Prabhuji, on their own timings they do, but they don't follow any acharya. They're not ready to follow acharya and be submissive to the acharya. They won't have any effect. This mantra must be heard from sampradaya, parampara. If you don't hear, can you go to have you got Chaitanya Charitamrita? No, Prabhu, we can translate. Jagan Prabhu has it. You can go to 15:108. ప్రభు మధ్యలీల ప్రభు. యా ప్రభు. You can Yes, see Prabhu. the purport. You can read the purport. Few verses are there. It says those who don't get connected, then their spiritual life, all they do is useless. Can you see that? Adiksha. You see that? Yes, ప్రభు. అదీక్షితస్య. Yeah. ప్రామాణిక గురువుచే దీక్షుడు కాకపోతే మనిషి చేసే భక్తి కలాపాలన్నీ వ్యర్థములే అవుతాయి. యథావిధిగా
దీక్షితుడు కానివాడు తిరిగి పశుజన్మలనే పొందుతాడు. Yes, Yes, Prabhuji. you tell her that. She cannot go beyond Shastra. Yes, I have told her this. Then what is her question is who are they to Take a stick and beat her, who are they to judge my capabilities to reach where the Krishna or not? She thinks she's too smart, let's wait. Understand? Correct? Okay. Yes. Time will tell. All these people who think they're too smart, Krishna knows how to put the reaction on them. Yes? Yes, Prabhuji. Those who So are envious, will it be like offense to preach those kind of people Krishna consciousness? better you don't preach to them because they're faithless, Okay. But they don't leave, I mean, the people, they don't even leave Krishna, and at the same time, they don't follow devotees. What you can do if they don't surrender, how to preach to them? Tell me. Okay. But Sri Chaitanya Mahaprabhu is so merciful that he wants to distribute Krishna to everyone, Krishna Nam to everyone. But you are not, no? So it is we should also carry on that as per Srila Prabhupada's instruction that we should preach to everyone. So, but those who are faithless, you avoid them. Okay. Understand? Yes, yes, Prabhuji. Unless you are Chaitanya Mahaprabhu, then I cannot say anything. No. Huh? Yes, Prabhuji. Because some people are, offensive. So if you go and preach to them, they become more offensive, and then you're making them become they're going to Krishna will be delayed more. You understand? But in general, most of the people that I come across are like her only, Prabhuji. I didn't see many of them. No, there are so many people here. How many people are here? So many here. They all are devotees, correct? Yes. Yes or not? So there are also so many innocent people are there. So you try to give the books out better first, no? Okay. As you try to preach to them, they only will get agitated, But if they read the book, then they will accept, because the word of the pure devotee is very powerful, no? Yes, Prabhuji. So that's why I started with her, who already read Srila Prabhupada's books. But she said she even read the Ramakrishna Mission books also. That's why she got deviated, like through football also we can get Krishna, not only through Gita like that. Oh, through football we can get Krishna. I mean, everybody has their own swadharma. You can ask why is he eating meat? This guy Ramakrishna, Vivekananda, they all ate meat. Correct? Okay. Krishna says meat eaters cannot come to me. Anyway, they say they are God. Another nonsense. Kali Yuga, there is no God, no. Yes? Yes, Prabhuji. Oh, it's unfortunate. If she don't want to listen, what to do now, correct? Yes. The person is inquiring submissively, then yes, you can teach. Person is challenging, how you can teach? Cannot teach, no? Can you translate this, summarize? సో మాతాజీ చెప్పినట్టు, మాతాజీ ప్రశ్న ఏమిటంటే, కొంతమంది రామకృష్ణ మిషన్ ఇలాంటి వారితో సాంగత్యం పెట్టుకున్న వాళ్ళు కృష్ణుని చేరడానికి ఒక భక్తి మార్గం కాకుండా ఎలాంటి మార్గాన్నైనా, వాళ్ళ స్వధర్మాన్ని బట్టి ఎలాంటి మార్గాన్నైనా ఎంచుకోవచ్చు అనే ఒక అపోహ కలిగి ఉంటారు. కానీ ఇక్కడ భగవద్గీతలో చెప్పినట్టు భక్తి మార్గం ఒకటే దీనికి ఇది భక్తి మార్గంతో ఒకటే ఇది సాధ్యము, వేరే ఏ మార్గం చేత కాదు. అది కాకుండా ఎవరైతే ఒక శుద్ధ భక్తుడైన శ్రీల ప్రభుపాదులు లాంటి వారి ఆధ్యాత్మిక గురువుని శరణాగతి పొందని వారైతే ఇది సాధించడం కష్టం. ఎవరైతే ఒక శుద్ధ భక్తుడైన ప్రభుపాదులు లాంటి వారి
వారితో దీక్ష తీసుకుంటారో ఇలాంటి వారికే ఒక పరంపరలో వచ్చిన గురువు అయినందున శ్రీకృష్ణుని చేరగలరు. లేదంటే ఈ శ్లోకంలో చెప్పబడినట్టు ఒక జంతు శరీరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. So that you try to help others, huh? There's so many others who are sincere. Yes, Prabhuji. If we That- are following Srila Prabhupada, does that mean that we are following Madhvacharya as well, Prabhuji? No, our philosophy is very different from them. Okay. We are following Chaitanya Mahaprabhu, Achinta Beda Abeda Tattva. They are, I think, Advaita Vaita or something. So ours is different. Yes. So why does this is called as Gaudiya Madhva Sampradaya then? I mean, is it like coming from Madhvacharya or? Coming from him, because after Madhavendra Puri, who introduced Radha and Krishna worship in that line, that's why it is Madhva line, but we got into Radha and Krishna worship, because Madhavas only worship Krishna only, you know. Okay. So Yes, Prabhuji. our line is basically Chaitanya Mahaprabhu, no? Yes. So that's why, although we are following the Madhva Sampradaya, but we are actually following the teachings of Chaitanya Mahaprabhu. Okay, Prabhuji. Yes. Thank you, Prabhuji. Chaitanya Mahaprabhu took two things from all the Sampradayas, you know. Okay. Chaitanya What? Mahaprabhu, he took, two best things of all the Sampradayas. What are those two things, Prabhuji? How to show it to you, huh? We can share, Prabhu. If you want to share, you can share, Prabhu. Let me. I want to share. Okay, I share the screen now. So here, Chaitanya Mahaprabhu, he took two things from Ramanuja Sampradaya, and then he took two things from the Madhva Sampradaya. How to do this on time of death. So it took from so you can see this, huh? How to make it bigger? You can read, Prabhu, still. Can read, huh? A little bit towards the left, we can. I made a bigger screen now. How to? These programs all are not from me. Oh, here, this arrow. Okay. So this thing is. So you can see, I make the phone bigger, huh? Here, Prabhu, yeah, that one. Can you see now? Yes, Yeah, Prabhuji. move towards the left, Prabhu. Otherwise, click on the green one on the top left. How does this? Something overshooting, huh? Yeah. Can you see now? Yes, Prabhuji. At the end, it is.
All right, from Matwa, I will receive 2 essential items: his complete defeat of Mayavad philosophy, Kevala Advaita Nirasana, and his service to the deity of Krishna, accepting the deity as an eternal spiritual being, Krishna Murti Sevana. Understand? One is the complete defeat of Mayavad philosophy, another one accepting the deity of Krishna, eternal spiritual personality. From Ramanuja, I will accept 2 great teachings. You want to translate this? Yeah, Prabhu. One line, Matwa, he accept 2 items. సో మధ్వ సంప్రదాయం నుంచి రెండిటిని తీసుకున్నారనమాట చైతన్య మహాప్రభు మన ఈ మధ్వ గౌడియ సంప్రదాయంలోకి. ఒకటి మాయావాద కేవల అద్వైత ఈ మాయావాదుల నుంచి మాయావాదుల్ని ఓడించడం ఒకటి, మరియు సేవ, కృష్ణుని విగ్రహ సేవ. And then from okay, now you can see, no? Yes, Prabhu. From Ramanuja, I will accept 2 great teachings: the concept of bhakti unpolluted by karma and jnana. రామానుజ సంప్రదాయం నుంచి 2 విషయాలను స్వీకరించడమైనది. ఒకటి భక్తి, ఎటువంటి కల్మషం లేని భక్తి, అనన్య భక్తి. ఇంకొకటి భక్తి సేవ, భక్తులకు సేవ అందించడం. And service to the devotees. భక్తుల సేవ, భక్త జన సేవ. So these 2 things I accept from Ramanuja. And from Vishnu Swami teaching, I will accept 2 main elements: the sentiment of exclusive dependence on Krishna and the path of Raga Bhakti. These 2 things. విష్ణు స్వామి నుంచి రెండు విషయాలను తీసుకోవడమైనది. మొత్తానికి సర్వంగా కృష్ణుని మీద ఆధారపడడం. ఇంకొకటి రాగభక్తి. And from you, Ram Nimbaka, I will receive 2 excellent principles: the necessity of taking shelter of Radha, Ekanta Radhika Ashraya, and the high esteem of the gopis' love of Krishna, Gopi Bhava. నింబార్క సంప్రదాయం నుంచి 2 విషయాలు: ఒకటి రాధారాణిని శరణు పొందడం, ఇంకొకటి అతి గొప్ప అయిన గోపి భావాన్ని స్వీకరించడం. Yes, that's why Chaitanya Mahaprabhu, Krishna himself. You understand? Yes, Prabhuji. Any other questions? No questions, Prabhu. No further questions. No further questions, huh? Yeah. So thank you very much for your attendance and participation, giving me a chance to be of some service to all of you. ఈ సమావేశంలో చేరినందుకు అందరికీ కృతజ్ఞతలు. ప్రభువుకి అవకాశం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. So Hare Krishna, I guess, huh? Thanks, Prabhu. Hare Krishna, Prabhu. Hare Krishna, Prabhuji. Please accept my humble Hare obeisance. Krishna, Prabhu. All Hare glories Krishna, to Prabhu. Prabhupada. Hare Krishna. All glories to Srila Prabhupada.